మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖుల్ని కోల్పోతున్నాము. ఓ పక్క మహా గొప్ప నటుడు అయిన కోట శ్రీనివాసరావు గారి మరణం. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒకప్పటి తారామణిగా ఓ వెలుగు వెలిగిన బి సరోజాదేవి గారి అస్తమయం. ఇలాంటి షాకింగ్ సంఘటన నుండి పూర్తిగా తేరుకోకముందే సినిమా రంగంలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి చిన్నా చితకా పాత్రతో, ముఖ్యంగా ఓ కామెడీ విలన్ గా తన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించిన సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయిన ఫిష్ వెంకట్ గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఆశ్చర్యకరమైన విషయమే. స్వయాన ఫిష్ వెంకట్ పోయిన తర్వాత అతని భార్య వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని షాకింగ్ నిజాలు. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫిష్ వెంకట్ ఈ నటుడికి కూడా పరిచయం అవసరమే లేదు అని చెప్పాలి. ఓ మత్స్యకారుల కుటుంబానికి చెందిన ఫిష్ వెంకట్ కి సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. స్వతహాగా మత్స్యకారుడు అవడంతో ఫిష్ బిజినెస్ ని చేసుకుంటూ ఉండే ఇతడు బాడీ లాంగ్వేజ్, ఇతడి డైలాగ్ డెలివరీ ఓ ప్రొడ్యూసర్ ని ఆకట్టుకోవడం, ఆ తర్వాత శ్రీహరి గారి కంటపడడం, ఇక శ్రీహరి గారి సపోర్ట్ మరియు డైరెక్టర్ వివి వినాయక్ సపోర్ట్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అంటూ అతడు ఉన్న రోజుల్లోనే చెప్పుకురావడం జరిగింది. తనదైన బాడీ మేనేజ్మెంట్ తో, డైలాగ్ డెలివరీతో, చిన్న పాత్రలతో, ముఖ్యంగా విలన్ల గ్యాంగ్కే ఓ లీడర్ గా ఉంటూ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్తూ ఫిష్ వెంకట్ పండించిన కామెడీ ప్రేక్షకులందరినీ బాగా నవ్వించింది. సినిమా రంగంలోని స్టార్ హీరోస్ అందరి సరసన కలిసి నటించే అవకాశాన్ని అతి తక్కువ సమయంలోనే అందుకోవడం మాత్రమే కాదు, ప్రేక్షకుల దృష్టిని, అంతేకాకుండా అభిమానుల్ని కూడా సొంతం చేసుకున్నాడు. అలాంటి ఫిష్ వెంకట్ నటించిన సినిమాలు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చేవి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అదూర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గబ్బర్ సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో బాగా అందరినీ ఆకట్టుకున్నాడు. అలాంటి ఫిష్ వెంకట్ గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో, ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన. ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఆయన కిడ్నీస్ మరియు లివర్ కూడా దెబ్బతినడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో కన్నుమూశాడు. ఇదిలా ఉంటే పోగొట్టుకున్న తన భర్త గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని కన్నీరు మున్నీరు అవుతూ ఫిష్ వెంకట్ భార్య వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇక ఆమె చెప్పుకొస్తూ తన భర్తకి సినిమా రంగం అంటే చాలా ఇష్టమని, ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది అని, పైగా వచ్చిన డబ్బులన్నింటినీ ఎవరైనా సహాయం కోసం తన దగ్గరికి వస్తే ఏమాత్రం ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు అని చెప్పింది. అంతేకాదు, తన స్నేహితుల సవాసం వల్ల ఆ మధ్య కాలంలో తాను మద్యానికి బానిసపడం, దానివల్లే అతడి కిడ్నీస్ పూర్తిగా దెబ్బతినడం జరిగిందని, కాకపోతే గత కొన్నాళ్ళుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కొంతకాలం అతడి ఆరోగ్యం కుదుట పడినప్పటికీ మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం, అలా ఆరోగ్యం బాగా దెబ్బతినిందని, కిడ్నీస్ మరియు లివర్ ఫంక్షనింగ్ కూడా పాడైపోవడంతో కన్నుమూశాడు అంటూ చెప్పింది. ఇంకా చెప్పుకొస్తూ తన భర్తకి ముఖ్యంగా డైరెక్టర్ వివి వినాయక్, అంతేకాకుండా శ్రీహరి గారు అంటే చాలా అభిమానం అని, వాళ్ళ ఇన్స్పిరేషన్తో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను అంటూ, ఎంతోమంది సినిమా రంగంలో తనకి నటుడిగా అవకాశాలు ఇవ్వడం మాత్రమే కాకుండా తనని చాలామంది సపోర్ట్ చేస్తూ వచ్చారని, ఈరోజు తనకింత గుర్తింపు వచ్చిందంటే తెలుగు సినిమా రంగంలోని ఎందరో ప్రముఖులు తనకి సపోర్ట్ చేస్తూ సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వడం వల్లే అంటూ చెప్పింది. ఇంకా మాట్లాడుకొస్తూ హాస్పిటల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కోసం ఎంతో మంది సినిమా రంగంలోని వాళ్ళు ప్రముఖులు తన భర్తకి ఆర్థిక సహాయం చేసినప్పటికీ భర్తని కాపాడుకోలేకపోయాము అంటూ కన్నీరు మున్నీరు అవుతూ ఫిష్ వెంకట్ భార్య వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి తనదైన కామెడీ టైమింగ్తో కామెడీ విలన్ గా మనల్ని అలరించిన ఫిష్ వెంకట్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.